గుంటూరు తీసుకొచ్చారు. అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు. వినలేదు జవహర్లాల్ నెహ్రూ. ఈ జిల్లా నుంచి ఉన్న ఎన్జి రంగా కూడా చెప్పాడు తిరుపతిని రాజధాని చేయండి అని. అంటే సంజీవ్ రెడ్డి పాపం కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు. మాకేం సంతోషం, తీసుకురావడం సంతోషం, మంచిది, చేయండి. మరి రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతున్నా. నేను ఈ మధ్య కర్నూలుకి వెళ్ళా. కర్నూలులో బెంచ్ ఇస్తాను అంట. ఆ బెంచ్ నేను తీసి ఇచ్చాను మదురైకి 92లో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. నన్ను అడిగితే పివి నరసింహారావు చెప్పి మదురై కోర్టులో అదేంది, దానివల్ల ఏం ప్రయోజనం? కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో అభివృద్ధి లేదు. ఈరోజు 10 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాల్లో. నువ్వు 60,000 కోట్ల రూపాయలు రాజధాని నగరం కట్టేదానికి తీసుకొస్తున్నావు. 11,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చావు, హట్కో నుంచి తీసుకొస్తున్నావు. 9% ఇంట్రెస్ట్తో 15 సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేటట్టుగా 3 నెలలకు ఒక్కసారి అసల్లో కొంత భాగం వడ్డీ కట్టాలి. ఇంత భారాన్ని ఎందుకయా? నేను చూశాను, నేను సచివాలయాలకు వచ్చి చూశాను, జరుగుతూ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నావు, కట్టు, నేను కాదంటలే. మళ్ళా 20,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకొచ్చేదానికి రెడీ చేస్తున్నాడు. జర్మనీ బ్యాంకు నుంచి ఒక 4,500 కోట్లు, 4,500 కోట్లు తెచ్చేదాన్ని రెడీ చేస్తున్నాడు. మరి నువ్వు ఇంత డబ్బు తీసుకొస్తున్నావు, పక్క ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేవు, బళ్ళు సరిగ్గా లేవు, మరి ఆసుపత్రుల్లో సూది లేదు, దూది లేదు. ఈ పరిస్థితుల్లో 60,000 కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లా పైన ఖర్చు పెట్టడం ధర్మమా అని నేను అడుగుతున్నా. రాయలసీమ వాళ్ళందరూ ఉడికిపోతున్నారు, బయట మాట్లాడటంలే, నేను మాట్లాడుతున్నా. కొంచెం ఆలోచించు. 60,000 కోట్లు ఖర్చు పెట్టవాకు ఒక్క ప్రాంతంలో. తలా 5,000 కోట్లు ఇచ్చేసి శ్రీకాకుళానికి కొంచెంవి, విజయనగరం కొంచెంవి, కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాలకు కూడా కొంచెం సాయం చేయవా చంద్రబాబు నాయుడు? నువ్వు రాయలసీమ బిడ్డవి. నువ్వు ఎప్పుడు ఏపీ అంటావు ఆంధ్రప్రదేశ్ని, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అంటావు. మిగిలిన వెనుకబడ్డ ప్రాంతాల గురించి కూడా ఆలోచించమని నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర కడప నుంచి గుంటూరు నుంచి ఆయనకు తెలియజేస్తూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.